బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి మేనిఫెస్టోని విడుదల చేసింది. ఉమ్మడి మేనిఫెస్టోని చంద్రబాబు, పవన్, సిద్ధార్థనాథ్ సింగ్ విడుదల చేశారు. ప్రజా రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. యువత కోసం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు నిరుద్యోగ భృతి పథకం కింద నెలకు 3,500 ఇవ్వనున్నట్లు తెలిపారు. 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 1,500 ఇవ్వనున్నట్లు మేనిఫెస్టోలో ప్రకటించారు. ఆర్యవైశ్య కార్పొరేషన్కి తగు మేరకు నిధులు కేటాయింపు, చిరు వ్యాపారాలకు వడ్డీ లేని రుణాల సౌలభ్యం, స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు, ముఖ్యంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా చేపడతాం. అవసరం ఉన్న జిల్లాల్లో 5,000 టన్నులు నిల్వ సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజ్లు, అన్ని జోన్లో ఉన్న వారికి విద్యుత్ యూనిట్కి గతంలో లాగే ₹50 సరఫరా చేస్తాం. ట్రాన్స్ఫార్మర్ల ధర తగ్గిస్తాం. ఏవియేటర్లపై సబ్సిడీ అందిస్తాం. అలాగే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఎయిడెడ్ కాలేజీలు, ప్రైవేట్ పీజీ విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం. కాలేజీలకి రుసుము చెల్లించే సర్టిఫికేట్లు విద్యార్థులకు చిక్కులు లేకుండా చేస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి రక్షణ కల్పిస్తాం. ఆర్యవైశ్య కార్పొరేషన్కి తగు మేరకు నిధులు కేటాయింపు, చిరు వ్యాపారాలకు వడ్డీ లేని రుణాల సౌలభ్యం, స్వేచ్ఛాయుత తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు కూడా కూర్చొని తరో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బీజేపీ సూచనలు కూడా కొంతవరకు తీసుకొని మేము ముందుకెళ్ళాం. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎన్డీఏ నేషనల్ స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చారు, కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మేనిఫెస్టోతో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు. అయితే దీనికి పూర్తి సహకారం అందిస్తారనే ప్రగాఢ విశ్వాసం, అదే మరి నమ్మకం. అందుకే వారు కూడా వ్యక్తిగతంగా వచ్చి ఎండార్స్ చేయడానికి వారు ముందుకు వచ్చారు. కాబట్టి కేంద్ర సహకారం మెండుగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత జనసేన, తెలుగుదేశం 2 పార్టీలు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు కూడా కూర్చొని తరో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బీజేపీ సూచనలు కూడా కొంతవరకు తీసుకొని మేము ముందుకెళ్ళాం. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ చేసిన సూపర్ 6, అలాగే జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం, ఈ మూడిటితో కలిపి ముందుగా మేము 12తో ప్రారంభించి ఈరోజు సంపూర్ణంగా అన్ని ఎస్సీ, ఎస్టీ అన్ని రకాల వర్గాలకి, ముస్లిం మైనారిటీలకి, క్రిస్టియన్లకి, అన్ని సంఘాల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి చాలా సమగ్రంగా ఏర్పడిన కూటమి ఇది. మన ఈ మేనిఫెస్టో ఇది. యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో, నెలకి మనకి ₹3,000 నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి ₹15,000, ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం. కూటమి మేనిఫెస్టోని విడుదల చేసింది. ఉమ్మడి మేనిఫెస్టోని చంద్రబాబు, పవన్, సిద్ధార్థనాథ్ సింగ్ విడుదల చేశారు. ప్రజా రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. యువత కోసం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు నిరుద్యోగ భృతి కింద నెలకు 3,500 ఇవ్వనున్నట్లు తెలిపారు. 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 1,500 ఇవ్వనున్నట్లు మేనిఫెస్టోలో ప్రకటించారు. కూటమి మేనిఫెస్టోపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి, ఈ 5 సంవత్సరాల్లో నెలకి మనకి ₹3,000 నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి ₹15,000, ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకి నెలకి ₹1,500, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, మత్స్యకారులకు సంబంధించి సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు ₹20,000 ఆర్థిక సాయం, జీవో2 2017ని రద్దు చేస్తాం. బోట్ల మరమ్మతులకు కానీ, ఆధునిక కమ్యూనికేషన్లకు కానీ ఆర్థిక సాయం అందిస్తాం. తెలుగుదేశం పార్టీ చేసిన సూపర్ 6, అలాగే జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం, ఈ మూడిటితో కలిపి ముందుగా మేము 12తో ప్రారంభించి ఈరోజు సంపూర్ణంగా అన్ని ఎస్సీ, ఎస్టీ అన్ని రకాల వర్గాలకి, ముస్లిం మైనారిటీలకి,
కూటమి మేనిఫెస్టోని విడుదల చేసింది. ఉమ్మడి మేనిఫెస్టోని చంద్రబాబు, పవన్, సిద్ధార్థనాథ్ సింగ్ విడుదల చేశారు. ప్రజా రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. యువత కోసం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు నిరుద్యోగ భృతి పథకం కింద నెలకు 3,500 ఇవ్వనున్నట్లు తెలిపారు. 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు 1,500 ఇవ్వనున్నట్లు మేనిఫెస్టోలో ప్రకటించారు. ఉమ్మడి కూటమి మేనిఫెస్టోపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరాస్వామి అందిస్తారు. ప్రధానంగా చూస్తున్నట్లయితే మాత్రం ఉమ్మడి మేనిఫెస్టోని కొద్దిసేపటి క్రితమే బీజేపీ, జనసేన, టీడీపీ అగ్రనేతలు దీన్ని మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. దీనిలో వరాల జల్లు కురిపించారు. మెగా డిఎస్సీ మీద తొలి సంతకం చేస్తారని ఉమ్మడి కూటమి వెల్లడించడం జరిగింది. అదేవిధంగా చూసుకున్న మాత్రం ఒకవైపు నుంచి వైసీపీ ప్రభుత్వం ఆ అమ్మఒడి పథకం కింద 15,000 నుంచి 15,000 రూపాయలు డబ్బులు ఇస్తుండే, ఇక్కడ ఉమ్మడి కూటమి మాత్రం తల్లికి వందనం పేరుతో మాత్రం 15,000 రూపాయలు ఇచ్చేందుకు మాత్రం ప్రతిపాదన చేశారు. దీంతో చూసుకుంటే బీసీలకు కూడా వరాల జల్లు కురిపించడం జరిగింది. నాయి బ్రాహ్మణులకి 25,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నారు. మత్స్యకారులకు ఏదైతే ఉందో వాళ్ళు సముద్రాల్లో కూడా వేటకెళ్లే సమయంలో ఆ సమయంలో వేట ఆగిన సమయంలో వాళ్ళకి గౌరవ వేతనం కింద కూడా ఇచ్చేందుకు మాత్రం 20,000 రూపాయలు అని చెప్పేసి ఆర్థిక సాయం ప్రకటించడం జరిగింది. దాంతో పాటుగా చూస్తున్నట్లయితే మాత్రం మత్స్యకారులకు ఏదైతే ఉందో 217 జీవోని తీసుకొచ్చారు. ఆ జీవోను రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ దాదాపు రజకులకు గాని, మత్స్యకారులకు గాని, చేనేత కార్మికులకు గాని ఉచిత విద్యుత్తుని 200 యూనిట్లకి ఉచితంగా ఇస్తామని చెప్పేసి వెల్లడించడం జరిగింది. దీంతో పాటుగా చూసుకున్నట్లయితే మాత్రం చట్టసభల్లో 37% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విధంగా మాత్రం కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు చేస్తామని చెప్పేసి ఉమ్మడి కుటుంబం వెల్లడించిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటుగా చూసుకున్నట్లయితే మాత్రం గతంలో ఏదైతే ఉందో ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెలకి 1,500 రూపాయలు ఇస్తామని 18 నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళకి మాత్రం పింఛన్ ఇచ్చే విధంగా తల్లికి వందనం పేరుతో మాత్రం ఏదైతే ఉందో ప్రతి ఇంట్లో దాదాపు ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే ఉందో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇస్తుంది కాబట్టి దాన్ని ఇక్కడ కొనసాగింపుగా ఉచిత బస్సు ప్రయాణం కూడా రాష్ట్రంలో కూడా మహిళలకి ఒక ప్రత్యేకమైన కేటాయింపు కూడా జరిగింది. దీపం పథకం కింద గతంలో చెప్పిన విధంగా మాత్రం 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పేసి గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో సభల్లో కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో దీన్ని మేనిఫెస్టోలో కూడా రూపొందించడం కూడా జరిగింది. దీని ఈ మేనిఫెస్టోలో కూడా ఎక్కువగా బీసీల మీద ఎక్కువగా అధిక ప్రేమతో చూపించారని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బీసీల మీద ఎక్కువగా దూరదృష్టితో, ఎందుకంటే అధికారంలో రావాలి అంటే బీసీలకి ఎక్కువగా ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, బీసీ జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీసీల వైపు ఎక్కువగా మొగ్గు చూపారని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిలో కూడా చూసుకున్నట్టు కొన్ని సామాజిక వర్గాలు ఏదైతే ఉందో సామాజిక వర్గాలు ఎక్కువగా ఎవరైతే ఓట్ల శాతం ఎక్కువ ఉన్నారో వాళ్ళకు ప్రత్యేకమైన కేటాయింపులు కూడా చేసిన పరిస్థితి నెలకొంది. వీటిని ప్రత్యేకంగా దృష్టిలో సారించేసేసి ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం వైసీపీలో ఉన్న కొన్ని వాటిని కూడా సేమ్ పొందుపరిచే విధంగా కూడా ఇక్కడ కూడా పొందుపరిచిన పరిస్థితి నెలకొంది. ఏదైనా 2047 కల్లా వికసిత్ భారత్ ని చేయాలని మోడీ సంకల్పించారు. నేను కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా వికసిత్ భారత్ లాగా దీన్ని కూడా తయారు చేయాలని నేను భావిస్తున్నానని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దీని విధంగా చూసుకుంటే మాత్రం ల్యాండ్ యాక్ట్ ఏదైతే ఉందో ల్యాండ్ యాక్ట్ టైటిల్ ను కూడా రద్దు చేస్తామని చెప్పేసి ఏదైతే ఉందో పేదవాళ్ళు ఎక్కువగా కోర్టును ఆశ్రయించాలి. అదేవిధంగా చూసుకున్నట్టు ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కాబట్టి యాక్ట్ రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు కూడా నిరసన చేసిన పరిస్థితి ఉంది. నిరాహార దీక్షలు కూడా చేసిన పరిస్థితి ఉంది. దీన్ని కూడా ప్రత్యేకంగా మేము మాత్రం ఒకవైపు నుంచి జగన్ ప్రభుత్వం కూడా ల్యాండ్ యాక్ట్ కూడా రద్దు కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా వీళ్ళు కూడా దాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. నార్త్ కొరియాని తలపించే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ని తయారు చేస్తారని చొరకలు అందించడం జరిగింది. దీని మీద చూసుకున్నట్టు మాత్రం ఒకవైపు నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి అధినేతలు కూడా ముగ్గురు కూడా చూసుకుంటే మాత్రం వీటన్నింటినీ పొందుపరచడం జరిగింది. పొందుపరచడం ఒకే మాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
రాష్ట్ర అభివృద్ధి కోసమే దీన్ని మాత్రం ఈ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. వీటన్నిటిని చూసుకుంటే మాత్రం కొన్నిట్లో మాత్రం వీటికన్నిటికీ ఒకవైపు నుంచి చూసుకుంటే మాత్రం బీసీలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. దీని మీదుగా ఒకవైపు నుంచి వైసీపీలో కొన్నిటిని నిధి చేసుకొని వాటికి పేర్లు మార్చి అని చెప్పేసి ఒకవైపు నుంచి భావన కూడా వినిపిస్తుంది. వైసీపీ నాయకులు కూడా దీనికి మేము పెట్టిన పథకాలే దానికి వీళ్ళు కూడా అదే పథకం కింద అదే అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఒకవైపు నుంచి వైసీపీ నాయకులు కూడా ఆరోపణలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టు మాత్రం వీటన్నిటిని చూసుకున్నట్టు మాత్రం నిరుద్యోగులకి ఏదైతే ఉందో 3,000 రూపాయలు ఇచ్చే విధంగా మాత్రం నిరుద్యోగ వృత్తి, అదేవిధంగా గతంలో కూడా చూసుకున్నట్టు మాత్రం మేనిఫెస్టోలో కూడా రూపొందించిన పరిస్థితి నెలకొంది. దీని కూడా సేమ్ మేనిఫెస్టోలో కూడా ఈ మేనిఫెస్టోలో కూడా నిరుద్యోగ వృత్తులు, కానీ ఒకటి మాత్రం నిరుద్యోగుల్ని ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటున్నారు. నిరుద్యోగులకి ఇచ్చే విధంగా వస్తే మెగా డిఎస్సీ మీద తొలి సంతకం చేస్తామని చెప్పేసి ఒకవైపు నుంచి చూసుకుంటే యువత కూడా నిరుద్యోగులు కాబట్టి వాటిని చెప్పడం జరిగింది. రహీం. ఓకే రైట్. థ్యాంక్ యూ వీరాస్వామి.